నమస్తే. వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ కోర్ ఎన్ఆర్ఐ మరెవరో కాదు హరీష్ రెడ్డి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. సో ఈ మధ్య కాలంలో పాలిటిక్స్‌లో కూడా ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నాం. ఫైన్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే యూఎస్‌లో ఉండి వచ్చారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? బెటర్. 18 ఇయర్స్ ఉన్నా కదా యూఎస్‌లో. హ్మ్. మాతృభూమికి రావాలని చెప్పేసి చాలా ఏళ్ళ నుంచెల్లి పరితపిస్తున్నా. హ్మ్. కరెక్ట్ రైట్ టైంకి వచ్చినా. హ్మ్. మంచిగా అనిపిస్తుంది. హ్మ్. అంటే అన్న దేనివల్ల కేటీఆర్ వచ్చారు? అనే కేసుల వల్ల వచ్చారా? లేకపోతే దేనివల్ల వచ్చారు మీరు? కేసుల వల్ల అయితే రావద్దు కదా. హ్మ్. కేసుల వల్ల అయితే రావద్దు వాస్తవానికి. వచ్చినా కేసులు ఉన్నా కూడా వచ్చినా హ్మ్. వాళ్ళు చెప్పారు మీరు రాలేకపోవచ్చు ఏదైనా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసిర్రు. అయినా వచ్చినా ఎయిర్పోర్ట్లో కూడా అడ్డుకున్నారు నన్ను. ఒక 10 నిమిషాలు పక్కకు తీసుకెళ్ళారు. హ్మ్. అయినా కానీ మాకు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి దే లెట్ మీ గో. హ్మ్. సో హియర్ ఐ యామ్ ఆఫ్టర్ 18 ఇయర్స్ ఓకే. ఇక్కడే ఉంటారా ఇంకా? పర్మనెంట్గా. పర్మనెంట్‌గా. ఫ్యామిలీ కూడా వచ్చినాము, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు ఇక్కడ. హుహు. సో మొత్తం సెట్ అయిపోయిందా? సో ఫార్ గుడ్. ఇంకా టైం ఉంది సెటిల్ అవ్వడానికి. రైట్. సో చాలా యంగ్ ఏజ్‌లో పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యారు. పాలిటిక్స్‌లో బేసిక్‌గా ఎటు చూసుకున్నా చిల్లర రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది. లేకపోతే లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు యూఎస్‌లో ఉండొచ్చారు. చాలా హైలీ క్వాలిఫైడ్ బ్యాచ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మీరంతా. సో ఎలా అనిపిస్తుంది మీకు? నా ఒపీనియన్లో పాలిటిక్స్ ప్రొఫెషన్లోనే కాదు, ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్ యూ టేక్. ఐటీ జాబ్స్లో తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో తీసుకోండి, ఎవ్రీ సెక్టర్ యూ టేక్ ఆ బ్యాక్ బిచ్చింగ్ కానీ, పాలిటిక్స్ చేయడం కానీ, ఒకటి ఎదుగుతుంటే వాడిని కిందికి లాగడం కానీ, లేకపోతే ప్రమోషన్లు ఇవ్వకపోవడం రైట్ టైంకి కానీ, ఇవన్నీ ప్రతి అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇట్ విల్ బి దేర్. సో దే ఇస్ నథింగ్ న్యూ ఇన్ పాలిటిక్స్. కాకపోతే పాలిటిక్స్ చూస్ చేసుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నేను ఆల్రెడీ 18 ఇయర్స్ యూఎస్లో ఉన్నాను చెప్పాను మీకు. 2 దశాబ్దాలు దాదాపు. చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ, మోస్ట్ డెవలప్డ్ నేషన్. ఇక్కడికి వచ్చినాక వాస్తవంగా ఏంటంటే నేను ఒక 7-8 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కేటీఆర్ గారి పనితనం చూశాను. కేటీఆర్ గారి పనితనము, తర్వాత హైదరాబాద్ని రూపురేఖలు మార్చే విధానము, తను మాట్లాడే భాష కానివ్వండి, లేకపోతే తను టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానివ్వండి, అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఒక పక్కన నేను వచ్చింది యాక్చువల్గా పల్లెటూరు ప్రాంతం నుండి, రిమోట్ పార్ట్ ఆఫ్ విలేజ్ నుండి వచ్చిన మాది వ్యవసాయ కుటుంబం కూడా. పాలకుర్తి విలేజ్. పల్లకుర్తి మండల్, గ్రామం ముంజంపల్లి. హ్మ్. సో అక్కడ నుండి వచ్చిన. సో అక్కడ స్థితిగతులు కూడా నాకు తెలుసు. కేసీఆర్ గారు వచ్చినాక అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఎట్లా మారినాయి, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ లీడర్షిప్లో పనిచేయాలని చెప్పేసి ఒక కుతూహలంతో ఇక్కడ రావడం. అంటే హెడ్‌ఏక్స్ అయి తట్టుకోగలుగుతారా? మోర్ ఓవర్ చాలా ఉన్నాయి. తెల్లారి లేస్తే ఇంకా పొలిటీషియన్స్ అయిన తర్వాత తెల్లారి లేస్తే ఇంటి చుట్టూ జనాలు ఉంటారు. వాళ్ళ బాధలు వినాలి, వాళ్ళ కష్టాలు వినాలి, ఏదైనా హెల్ప్ కావాలంటే చెయ్యాలి. మోర్ ఓవర్ ఏదైనా కేసులు అయితే కూడా పోవాలి. సో ఎట్ ఎనీ కాస్ట్, ఎనీ టైమ్, చావులకైనా సరే, ఫంక్షన్స్‌కైనా సరే. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు లాస్ట్ 6-7 ఇయర్స్ మా ఇంట్లోనే అంటే ఒక చిన్న పొజిషన్ ఉండే. మా అమ్మ మండల అధ్యక్షురాలు, ఎంపీపీ ఆఫ్ పాలకుర్తి మండల్. సో ఎవ్రీడే ఇవి చూసినాము. అండ్ నేను కూడా పుట్టినప్పటి నుండి కొంత పొలిటికల్ వాతావరణం ఉన్న ఫ్యామిలీ మాది. మా నాన్న దాదాపు 87లో అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 87 to 94 or 95 సర్పంచ్ ఉండే. తర్వాత సింగిల్ విండే అధ్యక్షుడు ఉండే. తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ పార్టీ పవర్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అండి, దాదాపు 14-15 విలేజెస్కి. ఆ తర్వాత ఒక 15-16 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ మొన్న ఎంపీపీ అయినాం మేము. సో నాకు రాజకీయాలు ఏమి కొత్త కాదు. జనాలు మా ఇంటికి రావడము, ఆ సందడి ఉండడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, వాటికి పరిష్కారాలు ఇవ్వడం అంత కొత్త కాదు. ఐఎమ్ ఆల్రెడీ యూస్ టు ఇట్. కాకపోతే ఏంటంటే నేను ఒక 18 ఇయర్స్ కొంత సొఫిస్టికేటెడ్ అండ్ సెన్సిటివ్ లైఫ్ స్టైల్ అనుభవించినండి. బట్ వీడికి వచ్చినా కూడా నేను లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ టైంలో కూడా ఐ థింక్ ఇఫ్ యు నో మీ, ఎలక్షన్స్ టైంలో నేను ఒక 3 months చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసిన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, సెప్టెంబర్ టు డిసెంబర్. సో ఐ నో అబౌట్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రజా సమస్యలు కానివ్వండి, వాళ్ళు ఏ టైం తలుపు తట్టినా తీయడం, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం అనేది నాకు అలవాటు. ఐఎమ్ రెడీ టు డూ ఇట్ ఆల్సో. రామగుండం వెళ్ళొచ్చారు. సో రామగుండం వెళ్ళేదానికంటే ముందు ఒక్కసారి మనం కరెంట్ పాలిటిక్స్ మీదకి వద్దాము. చెప్పండి. సో తెలంగాణ వాసిగా దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణని శాసించింది, ఏలింది. సో కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎదిగిందో, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా రూపుదిద్దిందో అందరికీ తెలిసింది. ఇటు డెవలప్మెంట్ పరంగా లేకపోతే ప్రతి విషయంలో కూడా, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసింది.
ఈ రోజు ఎంటైర్ వరల్డ్లోనే తెలంగాణ రాష్ట్రం అంటే నంబర్ 1గానే కనిపించింది. బట్ ఈ 18 నెలల కాలంలో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా మార్పు కనిపిస్తుంది? మార్పు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకవైపు సిటీలో చూస్తేనేమో హైడ్రా అనే ఒక పేరుతో పేదవాడి గూడును చెదర్చడం, కూల్చడం. ఇంకోవైపు రియల్టర్ల దగ్గర నుంచి బ్యాక్ ఎండ్లో మరి స్క్వేర్ ఫీట్ కింద అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టడం. ఇటు రూరల్ ఏరియాస్లో పల్లెటూర్లలో చూస్తేనేమో అభివృద్ధి అనేది అసలు కనబడతలేదు ఏడ కూడా. ఇలా నేను రామగుండం పోయి వచ్చిన మొన్న. మాకు అక్కడ రామగుండం అనుకొని గోదావరి నది ప్రవహిస్తుంది. కేసీఆర్ గారి 10 ఏళ్ల కాలంలో 365 రోజులు ఒక సజీవ నదిలాగా అది పారేది గోదావరి నది. 18 నెలల నుంచి వచ్చింది పెద్ద మనిషి గుంపు మేస్త్రి. 18 నెలల కాలంగా ఇప్పటిదాకా దాంట్లో నీటి చుక్క కూడా కనిపిస్తుంది. పుణ్యస్నానాలకు వెళ్ళే వాళ్ళు, లేకపోతే తిది పెట్టుకునే వాళ్ళు, రకరకాల అవసరాల కోసం నదిని దగ్గరికి పోయేటోళ్ళందరికీ కూడా అక్కడ నీళ్లు కనబడతలేవు. ఇంకోదికి ఏంటంటే అక్కడ వ్యర్థాలు ఉంటాయి రామగుండం కాన్స్టిట్యున్సీలో. ఆ పొల్యూటెడ్ వాటర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గోదావరిలోకి రావడం వల్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేవు అక్కడ. దానివల్ల ఏంటంటే ఆ పొల్యూటెడ్ వాటర్ని వీళ్ళు క్లీన్ వాటర్లా యూజ్ చేసుకోవడము. సో ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఇలా రైతుల పరిస్థితి చూస్తే అక్రాస్ ది స్టేట్, మా కాన్స్టిట్యున్సీలో కూడా 2 మండలాలు ఉంటాయి, పాలకుర్తి, అంతర్గాం. రైతుల పరిస్థితి చూస్తే కేసీఆర్ గారేమో రైతు బాంధవుడు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇలా 29 రాష్ట్రాలలో ఒకే ఒక రాష్ట్రానికి రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ఉండడం అంటే తెలంగాణకు మాత్రమే. ఎందుకంటే స్వతహాగా వారు రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలిసి పెరిగిన వారు కాబట్టి అన్ని ఫార్మర్ సెంట్రిక్ డెసిషన్స్ తీసుకోవడంలో నంబర్ 1. రైతు బంధు మీకు తెలుసు, 70,000 crores, 70,000 కోట్ల రూపాయలు దాదాపు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 12 దఫాలుగా రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసిండ్రు. ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? రైతు భరోసాతోని 15,000 ఇస్తా అన్నారు. ఇప్పటిదాకా 2 సార్లు వేసింది. అది కూడా ఏంది? ఎలక్షన్స్ కోసమని. గతేడాదేమో ఎంపీ ఎన్నికల కోసమని దాని ముందట ఒక దఫా వేసిండ్రు. ఇప్పుడేమో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఒకసారి వేసారు. వారేమో నాట్లకు మధ్యలో రైతు బంధు రిలీజ్ చేస్తే ఓట్లకు మధ్యలో రైతు భరోసా రిలీజ్ చేస్తున్నారు. హరీష్ రావు గారు చెప్పిన పోయిన సంవత్సరం ఎగ్గొట్టిన దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంతే చెప్తున్నా కదా. ఇప్పుడు వాళ్ళు పోయినసారి 2 దఫాలు ఎగ్గొట్టిరు, ఈ సంవత్సరం ఒక దఫా, మొత్తం 3 times ఎగ్గొట్టిరు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ హాఫ్ ఇయర్లీ ఇవ్వాలి పంట సాయం అనేది. రైతు బీమా ఆపేసారు. ఇప్పుడు 3-4 months రైతు బీమా ప్రీమియం ఏం కట్టము, అది కేసీఆర్ స్కీమ్ అని చెప్పేసి వదిలేసారు. కేసీఆర్ కిట్లా అయిపోయినాయి ఏడికాడికి. ఇలా చూస్తే సంక్షేమం అనేది అసలు కనబడతలేదు రాష్ట్రంలో. కేసీఆర్ గారి పాలనలో సంక్షేమము, అభివృద్ధి జోడెద్దుల్లాగా పరిగెత్తించారు వారు. ఒక దిక్కు చూస్తే సిటీ అద్భుతమైనటువంటి డెవలప్మెంట్. మీరు చూస్తే ఐటీ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ ఫామ్ అయిన రోజు 58,000 crores ఉండే. కరెక్ట్ టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దిగిపోయిన నాటికి మరి సుమారు 3.5 లక్షల కోట్లకు ఎగబాకింది. ఎట్లయితే ఉట్టినే చమత్కారాలు చేసిరా, గాలిలోంచి ఊడిపడలే కదా. అన్నీ కూడా ఇండస్ట్రీ సెంట్రిక్ డెసిషన్స్, తర్వాత పబ్లిక్ని ఎంపవర్ చేయడము, తర్వాత రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం రైట్ టైంలో, ఇవన్నీ కూడా చేయబట్టి సిటీ డెవలప్ అయింది. ఒక 6 గ్యారంటీలు, 421 హామీలు విషయానికి వస్తే డిక్లరేషన్స్ ఇందులో చాలా ఉన్నాయి. సో ఏది అమలవ్వకపోవడం, ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. బట్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆరోపిస్తుంది ఏంటి, వచ్చే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే అని అంటున్నారు. ఏం చెప్తారు? దేనికి వచ్చే వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు? ఎవరైతే ఆరోపిస్తున్నారో, ప్రజలు రోడ్ల మీదకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని పర్టికులర్ వారినే చెప్పమనండి. 6 హామీలలో ఏ ఒక్క హామీ అయినా కానీ 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలలో 21 హామీలు సబ్జెక్టు కరెక్ట్. మళ్ళీ కేసులు పడతాయి. 6 గ్యారంటీలలో కూడా సబ్ గ్యారంటీస్ ఉన్నాయి. 13 గ్యారంటీలు అని చెప్పుకోవాలి దాన్ని. సో ఈ 13 గ్యారంటీలు, తర్వాత మీరు అన్నట్టు 21 హామీలు లేదా 420 వాగ్దానాలు, ఐ వుడ్ సే వాగ్దానాలు, మేనిఫెస్టోలు పెట్టిరు, చాంతాడంత లిస్ట్ ఉంది దాంట్లో. ఈ అన్నిట్లలో ఏ ఒక్క హామీ అయినా కానీ టోటల్ నంబర్ ఆఫ్ బెనిఫిషరీస్కి, అందరికి స్టేట్ వైడ్ లబ్ధిదారులకు అందిందా ఒకసారి చెప్పండి. సిలిండర్లు అన్నారు, ఎంతమందికి అందుతుందండి ఇలా సిలిండర్లు? పంట బోనస్ అన్నారు, ఎందరికి ఇచ్చారు పంట బోనస్? ఆ వేళ ఎన్నికల వేళ ఏమన్నారు వీళ్ళు? ప్రతి ఒక్క రైతు పండించినటువంటి ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ అన్నారు. ఇప్పుడు ఏంది? సన్నవడ్లకు మాత్రమే అంటారు. తెలంగాణలో సన్నవడ్లు చాలా తక్కువ పండిస్తారు, 20% మంది కంటే తక్కువ ఉంటుంది. ఎబోవ్ 80% దొడ్డు వడ్లు పండిస్తారు. మరి పంట బోనస్ వేయడమైంది? రైతు భరోసా ఉండదు, రైతు బోనస్ ఉండదు, మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు ఉండవు. రుణమాఫీ విషయానికి వస్తే రుణమాఫీ కూడా అరకొర చేసిండ్రు కదండి వీళ్ళు. 100% చేయలేదు, 50% చేసారు. వీళ్ళు ఏమన్నారు? వచ్చి రాగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయన అన్నాడు కదా, మీరు ఓన్లీ రన్ చేయండి, ఉరుకుండ్రి బ్యాంకుల దగ్గరికి పోయి 2 లక్షల రుణాలు ఎత్తుకోండి, నేను రాగానే ఇట్లా చమత్కారం చేసి గాలించలు పైసలు పుట్టించుకొచ్చి మీ రుణాలన్నీ కూడా టకీమాన్ మాఫీ చేస్తాను. ఏడమే
ఇంకోటి అతి ముఖ్యమైనటువంటి విషయం లేదు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఇలా ప్రతిపక్షంలో కూర్చోవడానికి లేనిపోని అబద్ధాలు కల్లిబొలి కబుర్లు చెప్పి నిరుద్యోగుల మనసులో విషబీజాలు నాటిరు వీళ్ళు. ఇలా నిరుద్యోగులకి ఆ రోజు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 1,65,000 ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్స్. ఇంకొక 40,000 జాబ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వెన్ దేవర్ అబౌట్ టు గివ్ ద జాబ్స్ అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆపేసారు. గదే 45,000 జాబ్లు ప్లస్ ఇంకో 10,000 అదనంగా ఇచ్చి 50,000 నేను జాబ్లు ఇచ్చిన అని చెప్పుకుంటున్నాను గుంపు మేస్త్రి. ఆయన చెప్పిన వాగ్దానం ఏంది? దానికి వచ్చిన ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఏడమైంది? ఇచ్చింది 60,000, దానిలో 40,000 క్రెడిట్ గోస్ టు కేసీఆర్. ఏం చేసిండు ఆయన? నిరుద్యోగులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, పింఛన్దారులకు. కేసీఆర్ని ఇలా కట్ చేసేస్తే వాళ్ళు గవర్నమెంట్ దించేస్తే నేను 4,000 రూపాయలు పింఛన్ అయిపోతుంది అన్నాడు. అంటే ఇవన్నీ కూడా లిటరల్గా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అమాయకులు. అంటే ఈ రోజు మీరు అన్నట్టు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగులను కూడా చెప్పొచ్చేమో కదా. అదే చెప్తున్నాము, నిరుద్యోగుల మెదళ్లలో విషబీజాలు నాటిండ్రు. పాపం కేసీఆర్ గారు చేసినటువంటి తప్పేందనంటే 29 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినా చెప్పుకోలేకపోయినరు, 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయినరు, రైతులకు చేస్తున్నటువంటి లాభాలని చెప్పుకోలేకపోయినరు. ఈయన వచ్చేసి ఉన్నది లేని దాన్ని అబద్ధాలు కట్టుకథలన్నీ అల్లి వాళ్ళ మీద అబద్ధాలు చెప్పేసరికి ప్రజలు నమ్మిండ్రు. దాంతోపాటు ఏం చెప్పిండు అదనంగా అర్రాస్ పాట పడినట్టు, వాళ్ళు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, వాళ్ళు 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా, వాళ్ళు దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, మళ్ళీ దాని పైపెచ్చు 42% బీసీల రిజర్వేషన్ అన్నాడు స్థానిక ఎన్నికలలో. ఏడమైనా ఇవన్నీ ఏదన్నా ఇంప్లిమెంట్ అయింది ఈ రాష్ట్రంలో? ఇవన్నీ అడిగితే ఇట్ట దీంట్లో ఏ ఒక్కటి అడిగినా అన్ని అడిగినా ఎవరిని పడితే వాళ్ళ మీద అడ్డదిడ్డమైన కేసులు, అడ్డగోలు కేసులు. నేను అమెరికాలో ఉంటే నా మీద కూడా 10-12 కేసులు పెట్టారు. రామగుండంకి వెళ్ళి నేను ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ క్లబ్ దాటగానే పక్కకు రాగానే పోలీసు వాళ్ళు తీసుకొని అక్కడ నోటీస్ ఇచ్చింది, నా మీద కేసు ఉందని. అన్నీ ఏం లేవు, అన్ని కేటీఆర్ గారు మొన్న చెప్పినట్టు తుపేల్ కేసులు ఇవన్నీ, దేనికి పనికిరావు. ది డోంట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. జడ్జిలు కొట్టిపడేస్తున్నారు అన్ని కేసులు కూడా. సో ఇట్లా వీళ్ళ పాలన ఎట్లుంది? అస్తవ్యస్తం, అన్యాయం, ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇన్ఎఫిషియంట్, ఎన్ని పదాలంటే అన్ని పదాలు పడవచ్చు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బేసిక్ కానీ కాళేశ్వరం కుంగింది, మేడిగడ్డ పగిలింది అని చెప్పేసి అని మాటలు ఏవైతే చెప్తున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద ఎత్తున ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చెప్పాలంటే ఇట్స్ వండర్ అండి. ఇట్స్ కన్స్ట్రక్షన్ వండర్ అది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. ఇవాళ కాళేశ్వరం గుంగిందన్నారు వాళ్ళు. దబా దబానని ఎన్డీఎస్ ఓడు పైన ఢిల్లీ ఓడు ఉరికొచ్చిండు. ఒకటి అదేమంటారు రిపోర్టు ఎక్కడ అది తయారైంది? మన బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో తయారైంది. అది ఆయనతో తయారు చేసి స్టేట్లో ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లు ముయ్యకండి, స్టోరేజ్ చేయకండి, వాటర్ స్టోరేజ్ చేస్తే ఆయనతో డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అంటారు. ఇలా వాటర్ దాదాపు 20 లక్షలు 22 లక్షలు క్యూసెక్ల వాటర్ ఫ్లో అవుతుంది. ఏమైందండి డ్యామ్కి? సరే, ఆ వాటర్ ఫ్లో అవుతున్నప్పటికీ ఇదే మేడిగడ్డ పక్కన కన్నెపల్లి అనే ప్రాంతంలో లక్ష్మీ పంప్ హౌస్ ఉంటుంది. ఆ లక్ష్మీ పంప్ హౌస్ నుంచి ఎవ్రీ డే 2 TMC ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. మీరు వాటర్ వేస్ట్ చేయండి, కిందికి ఏపీకి పంపించుకోండి, ఏపీలో బంకచెర్లలో ప్రాజెక్టులు కట్టుకోండి. లోపాయి వెనక తీరుగా ఒప్పందం చేసుకున్నాడు కదా చంద్రబాబు నాయుడుతో, వాళ్ళ గురువుతోని. అవి ఏమైనా చేసుకోండి, కానీ ఇక్కడ స్థానిక అవసరాలు, స్థానికంగా మనకు కేటాయింపబడినటువంటి నీటి వాటాను తీసుకున్నాకనే కిందికి పంపించాలి. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్లు ఎందుకు ఖాళీ పెట్టిండు? ఇది రిపేర్లు చేయడు, మేడిగడ్డ ఎండాకాలం అంతా వేస్ట్ చేసిండు. రిపేర్ చేయవచ్చు కదా, ఏముందండి? ఇలా మన ఇంట్లో ఒక చిన్న గోడ సైడ్ కూలిపోతే మనం రిపేర్ చేసుకోకుండా ఉంటాం అట్లే. అంటే ఏం లేదు, కేసీఆర్ ఇప్పుడు ఈ నీళ్లు తీసుకొని చెరువులు, రిజర్వాయర్లు, బావులు అన్ని నింపుకుంటుంటే కేసీఆర్కి పేరు వస్తుంది. ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు? కేసీఆర్ గారు కనిపిస్తారు. మీరు చూస్తే ఇలా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ జిల్లాలన్నిట్లలో కూడా ఎండిపోయిన చెరువులు, రిజర్వాయర్లు కుంటలు కనిపిస్తున్నాయి. ఎవరు పాపం అది? కేవలం కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతోని రైతుల్ని మన రీసెంట్ గా రంగనాథ్ సాగర్ కూడా నిండుకుండలాగా కనిపించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి, లేకపోతే అంటే నీళ్లు వదలమని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇటు మన కొండా సురేఖ గారే వెళ్ళి అక్కడ నీళ్లు ఒకసారి సిరిసిల్ల ప్రాంతానికి వెళ్ళండి. రంగనాయక సాగర్ ఒకటి అయిపోదు కదా, కొండపోచమ్మ సాగర్ ఉంది, దాని పక్కన మల్లన్న సాగర్ అని ఒక 50 TMC రిజర్వాయర్ ఉంది. ఇటు పోతే బసవాపూర్ సైడ్, అటు మన కోదాడ కాన్స్టిట్యున్సీ సైడ్, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సైడ్, మా భూపాలపల్లి సైడ్ ఏడున్నాయి నీళ్ళు? ఎక్కడ కనిపిస్తుంది? మాకు గోదావరి నదిలో నీళ్ళు కనిపిస్తలేవు కదండి. మీరు వచ్చి ఒక్కసారి ప్రాంతంలో మీ మిర్రర్ టీవీ వాళ్ళు వచ్చి ఒకసారి చూపియండి అక్కడ దృశ్యాలు కూడా. ఎందుకంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ గారి హయాంలో ఈవెన్ సమ్మర్లో కూడా, ఎండాకాలంలో కూడా మత్తడి దూకినటువంటి చెరువులు కనబడ్డాయి మనకు. చేపలు ఇట్లా ఎదురుదన్నేటి ఎండాకాలంలో, మార్చిలో, మిడ్ ఏప్రిల్లో. ఇలా ఏమైంది? ఇలా వారం 10 రోజులు వర్షాలు పడతలేవు. ఇలా ఎండాకాలం లాగా పరిస్థితులు వచ్చినాయి. ఇలా
ఆయనతో అన్నీ ఎండిపోయినాయి, కాలువలు ఎండిపోయినాయి, రిజర్వాయర్లు ఎండిపోయినాయి. మా పార్టీ యాక్టివిస్ట్ ఒక అమ్మాయి ఉంటుంది, పావని గౌడ్ అని. తను నిన్ననే ఒక చెరువులో పోయి చెరువు మధ్యలో నిలబడి వీడియో తీసింది. అదొక ఎడార్లా కనిపిస్తుంది అది. అదే పావని గౌడ్ గారు గతంలో అదే చెరువుని నిండు కుండలో ఉన్నప్పుడు కూడా వీడియో తీసింది, ఇదే సమ్మర్లో. మరి ఏమైంది? అన్ని డొల్ల ప్రచారాలు, అబద్ధం. అంటే ఈ విధమైన ప్రచారం ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వాళ్ళ ఆ ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ తీస్తున్నారో వాటిని కూడా వాళ్ళు తిరిగి తిప్పికొడుతూ ఒక టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఏం చెప్తారు వీటికి? రాజకీయ అర్భకులు, రాజకీయ అజ్ఞానులు, పొలిటికల్ అక్యుమెంట్ లేదు, పొలిటికల్ నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు అదే పావని గౌడ్ని పావలా అక్క అని చెప్పేసి అని అదే దుర్మార్గం, ట్రోల్ చేస్తూ ఉంటారు. దుర్మార్గం. ఒక మహిళ ఇవాళ రేపు ధైర్యంగా రాజకీయాల్లోకి రావడమే చాలా అరుదు. షీజ్ అ ఫైటర్. బయటకు వచ్చింది, ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన, ఖమ్మంలో, కొత్తగూడెంలో ఆమె మీద కేసులు బనాయించారు. షీ స్టిల్ గోయింగ్ దేర్, అటెండింగ్ ఆ కేసులు అటెండ్ అవుతూ ధైర్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు ఎత్తి చూపిస్తుంది. నా మీద అదే కేసులు పెట్టారు, నేను ధైర్యంగా ఎక్కడ తలగట్లేదు. ఎందుకు తలుగుతాం మేము? కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ధైర్యం మాకు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం కదా అందరం, మాకెందుకు భయం ఉంటుంది ఇలాంటి? మొన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, అటు మన సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, ఒక మీటింగ్ అయిన తర్వాత మాత్రం బనకచెర్ల మీద అసలు డిస్కషన్ రాలేదు, కొన్ని అంశాల మీద మాత్రమే కమిటీ వేశామని చెప్పేసి అని ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ లో. వెంటనే ఏపీ మినిస్టర్, ఏపీ ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు గారేమో డైరెక్ట్ గా మీడియా ముఖంగా బనకచెర్ల మీద కూడా త్వరలో కమిటీ వేశాము, సో మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. రైట్. అంటే ఎందుకు ఈ విధమైన అబద్ధాలు ఎందుకు చెప్పాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి ప్రోడక్ట్ అండి? ఆయనే చెప్పుకున్నాడు ఒక సభలో, నేను స్కూలింగ్ అంతా బీజేపీ ఏబీవీపీ స్కూలింగ్ చేసి, నా ట్రైనింగ్ అంతా, నా ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా చంద్రబాబు నాయుడు గారి శిష్యరికంలో చేసిన, నేను వర్క్ మాత్రము కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నా, సో నాకు అన్ని పార్టీల సత్సంబంధం లేదు. సో ఆయనకి వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ మీద ఉన్న ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం కన్నా కూడా, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్ కన్నా కూడా ఆయన బాస్కి నెరవేర్చాల్సినటువంటి కమిట్మెంట్, డిటర్మినేషన్ ఎక్కువ ఉంది. ఆ నిబద్ధత గల శిష్యుడు ఆయన. వెనకటి చూసినాం కదా మనం, స్టోరీస్ అవుతాం కదా, ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు అని చెప్పేసి. ఆయన ద్రోణాచార్యుడు అయితే నేను ఏకలవ్యుడు. గురుదక్షిణ ఇచ్చుకోవాలి కదా, బనకచెర్లకి గోదావరి. 10 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఇచ్చినా కూడా ప్రజలు ఎలాంటి హామీలు, అంటే జల వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు, ఈ మీటింగ్ చెడిపోవాలని చాలా మంది కోరుకున్నారు అని చెప్పేసి అని ఒక పత్రికలో కూడా రావడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఈ జల వివాదాలని కొలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం కానీ, లేకపోతే జాబ్ కానీ ఎవరి చేతిలో ఉంటుందండి? మీరు చెప్పండి. కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటాయి. ట్రిబ్యునల్స్ ఎవరు చేస్తారు? కేంద్ర ప్రభుత్వ జలశాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే వేయాలి. ఇరిగేషన్ కానీ జలశాఖ మంత్రి. మరి వాళ్ళు పర్మిషన్ లేకుండా, వాళ్ళు ట్రిబ్యునల్ సరిగా ఏర్పాటు చేయకుండా, వాళ్ళు చేయకుండా తెలంగాణ వాళ్ళ మీద అంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేనిది ఏముంది ఇక్కడ? కేసీఆర్ గారు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఢిల్లీ వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని, బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని ఎత్తి చూపించినటువంటి ముఖ్యమంత్రి ఓన్లీ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మిగతా ముఖ్యమంత్రులందరూ వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు గమ్ము నుండిపోయారు. ఎందుకు? సిబిఐ, ఈడీ ఈ రెండింటిని ఉసిగోల్పడము. ముఖ్యమంత్రి ఎవరైనా నోరెత్తితేయాలి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు మనం ఎందరో మంది ముఖ్యమంత్రుల మీద చూసినాం కదా. ఎందరు జైల్లో పోలేదు? హేమంత్ సోరెన్ గారు పోలేదా? చాలామంది పోయినట్ల. కేసీఆర్ గారు ఒక్కరు మాత్రం ఎక్కడ జంకలేదు, భయపడలేదు. స్వయాన వారి కూతుర్ని 6 నెలలు జైల్లో పెట్టినారు కదండి. సో ఇవన్నీ కేసీఆర్ గారు అడగడం జరిగింది. వాళ్ళు ట్రిబ్యునల్సే లేదు, ఆ జల వివాదాలని వేటిని కూడా క్లియర్ చేయలేదు. ఇయాలటికి చేయరు. వాళ్ళు చేసే క్రెడిట్ గోస్ టు కేసీఆర్ కదా. సో అందుకని రైట్. ఇంకా మరొక విషయానికి వస్తే కనుక, 6 గ్యారంటీలు, 421 హామీలు, అందులో కొన్ని డిక్లరేషన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఎవరు ప్రశ్నించినా వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, లేకపోతే కేసులు పెట్టడు, లేకపోతే హైడ్రా పేరుతో ఇల్లు ఖాళీ చేయించడాలు, అక్రమంగా ప్రజల్ని బయటికి గెంటేయడాలు, మూసి పేరుతో ప్రజల మీద దౌర్జన్యం, ఇదంతా కూడా కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో. ఒక 2 years నుంచి అందరికీ ప్రజలకు బోర్ కొట్టేసింది వాస్తవంగా చెప్పాలంటే. బట్ ఈ మధ్య కాలంలో ఎక్స్ మీద బాబట్టారు. సోషల్ మీడియాలో ఎవరైనా రీపోస్ట్లు కొట్టినా, లేకపోతే పోస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అక్రమంగా రోజుల తరబడి జైల్లో ఉంచడాలు. ఇప్పుడు రీసెంట్గా నల్లబాలు ఎవరైతే ఉన్నారో మీ రామగుండంలోనే తన మీద కేసు అవ్వడం జరిగింది. సో నిన్న కూడా మీరు వెళ్ళి తనని పరామర్శించడం కూడా జరిగింది. రైట్. అంటే ఈ విధమైన ధోరణి ఏ విధంగా చూస్తారు? డిక్టేటోరియల్ అండి, నియంతృత్వం, ఇది నియంత పరిపాలన. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. 66 ఐటీ యాక్ట్ ప్రకారం మీరు కేసులు బనాయించొద్దు, కేసులు వేయొద్దు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రం, మీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రం
కేసులు ఎందుకు పెట్టాలి? సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఈ మధ్య కొత్త ఇంకొక నియంతృత్వ ధోరణి ఏం బెయిల్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ రిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఆయనకు బెయిల్ వచ్చింది, నల్లబాలు శశిధర్ గౌడ్కి. వెంటనే కథం అదేంది పీటీ వారెంట్ అంటారు, ట్రాన్స్ఫర్, ప్రిజనర్ ట్రాన్స్ఫర్, అది తీసుకొచ్చినారు, మళ్ళీ రామగుండంకి తీసుకెళ్లినారు. ఎందుకంటే అంత కక్ష కట్టాల్సిన అవసరం సోషల్ మీడియాలో ఇలా వాస్తవాల్ని కళ్ళకు అద్దెటట్టు చూపిస్తే వీళ్ళు భయపడుతున్నారు. వాస్తవంగా ఇలా ప్రభుత్వం మీద చాలా అంటే చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, దాన్ని వీళ్ళు చూపిస్తున్నారు అంతే. శశిధర్ గౌడ్ చేసిన పాపం వల్ల బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ది రీపోస్ట్ చేసిన, హీ డిడ్ నాట్ ఈవెన్ ట్వీట్ డైరెక్ట్లీ. నాలాగే ఇప్పుడు నేనంటే వీడియోలు చేస్తాను డైరెక్ట్, ఇంకా నా మీద కేసులు పెట్టినా అర్థం ఉంది, ఆయన మీద ఎందుకు పెట్టినారు కూడా అర్థం అవట్లేదు నాకు. ఎందుకు అని అంటే కేవలము ఆయనకి కంటెంట్ రీచ్ ఎక్కువ ఉంటుంది. ఒక ట్వీట్ చేసి 1,00,000 మంది చూస్తారు ఆయన, దానివల్ల ప్రభుత్వం మీద ఏదో డిఫమేషన్ అవుతుందని. అరే ఉన్న విషయాలే చెప్తున్నాడు కదా భయ్, నువ్వు రైతు సమస్యల పట్ల పట్టించుకుంటలేవు, 46 సార్లు ఢిల్లీకి పోయినావు, ఏం సాధించినావు ఢిల్లీకి పోయి, ఏం చేయలేదు. అదే విషయం అడిగితే కథం కేసులు, అరెస్టులు, అక్రమంగా లిఫ్ట్ చేయడాలు. ఒకసారి మనం రామగుండం పాలిటిక్స్లోకి వద్దాము. సో మీ ఎమ్మెల్యే గారి మీద మీ కామెంట్ ఏంటి? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి పనితీరు? ఆయన గురించి చెప్పాలంటే మీరు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్లో ఎట్లయితే హైడ్రా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో, ఆయన కూడా అక్కడ ఒక నియంతృత్వ ధోరణితో హైడ్రా రూపంలోనే కూల్చివేతలు, భయభ్రాంతులకు గురి చేసే పరిపాలన, ప్రతిపక్ష సభ్యులపై కేసులు, ఇంకొకటి అక్రమార్జన, అక్రమ సంపాదన. ఒకటి బూడిద దందా ద్వారా, ఎన్టీపీసీ యాష్ దందా ద్వారా, ఒకటి ఇసుక దందా ద్వారా, గోదావరిలో ఇసుక దందా, ఇంకొకటి మట్టి దందా ద్వారా. ఆయనకి డైలీ ఆన్ అన్ యావరేజ్ ప్రజలు చెప్పుకునే మాట 5 లక్షల నుండి 10 లక్షలు ఆయన డైలీ నైట్ ఆయన ఇంటికి పోయి ఇవ్వాలంట. అట్లా ఇస్తేనే ఆయన శాంతిస్తారంట. ఇలా ఎన్టీపీసీ రామగుండం పరిస్థితి చూస్తామంటే నిజంగా గుండె తరుక్కుపోతుందండి. అక్కడ ప్రజలకు అక్కడ స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ఏది లేదు, అక్కడ ఫ్రీడమే లేదు. అక్కడ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 20 ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫర్ ఎవ్రీవన్, అది లేదు అక్కడ, పూర్తిగా చచ్చిపడిపోయింది. ఎమ్మెల్యే కన్ను కొంచెం ఆయనకు అడ్డంగా ఎవరైనా వెళ్తే, ఆయన కన్నెర్ర చేస్తే వాడి పని కథం, అలా తయారైంది. ఇలా అక్రమార్జన, కేసులు బనాయించుడు, లేకపోతే ఆయనకు కొందరు అనుచరులు ఉంటారు, పెంచి పోషిస్తూ ఉంటాడు. ఈ వేటిని మనం ఇంట్లో పెంచి పోషిస్తాం మీకు తెలుసు, వాళ్ళతోని తిట్టించడాలు, బూతులు. మళ్ళీ ఆయన కామన్ సిటిజన్ ఆ రామగుండం నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క ఓటర్ కూడా నేరుగా డైరెక్ట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పోయి, లేదా ఆయన ఇంటికి పోయి, ఎమ్మెల్యే గారు అన్న నాకు ఈ పని చేసి పెట్టండి, నేను అన్యాయం గురైనా, లేకపోతే నాకు ఈ పని చెప్పండి అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. ఆయన కళ్ళలో కూడా పెరిగింది అని విన్నాను. ఆబ్వియస్లీ పెరుగుతుంది. అక్కడ గాంజా కన్సంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది యూత్ లో అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ అయితే ఉంది రామగుండం. ఉంది, వాస్తవం, అది వాస్తవం. అక్కడ సోషల్ అన్రెస్ట్ అనేది ఉంది. అక్కడ ఎమ్మెల్యే గారు అనుచరులు, గుండాగిరి చేయడము, రౌడీజం చేయడము చాలా ఉంది అక్కడ. నిజంగా చెప్తున్నాం, ఆయన ఫోన్ చేసి దబాయిస్తాడు, ఫోన్ చేసి బెదిరిస్తాడు ఎమ్మెల్యే, ఆయనకు అది ఎదురుగా ఎవరైనా మాట్లాడితే. ఇందాక మీరు చెప్పారు సో కూలుస్తున్నారని చెప్పేసి అని, లక్ష్మీనగర్లోనే కదా, అంటే రోడ్డు వైండింగ్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి షాప్స్ ని ఖాళీ చేయించేసి. ఆయన ఒపీనియన్ ఏంటంటే రాత్రికి రాత్రే చమత్కారం చేసేసి హైదరాబాద్ లాగా ఇక్కడ షాపింగ్ మాల్స్ తీసుకురావాలి రామగుండంలా, దీన్ని ఒక సిటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అవుతుంది అట్లా? ప్రజల్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి జరిగినటువంటి నష్టం ఏంది, రోడ్స్ వైడెన్ చేయకపోతే జరిగే నష్టం ఏంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాత్రికి రాత్రే బుల్డోజర్లు, జేసీబీలు తీసుకొచ్చి కూలగొడతారు. మొన్న పోచమ్మ మైదానం ఉంటుంది నాకు చౌరస్తా కాడ, ఆడపోయి కూడా ఒకటి పెద్ద బిల్డింగ్ ని కూలగొట్టిండు. వాళ్ళకి హైకోర్టు స్టే ఆర్డర్ ఉంది, అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా, పోలీస్ సాయం తీసుకుంటారు. ఆ పోలీస్ వాళ్ళకి మేము ఫోన్లు చేస్తే మీరు లీగల్గా వెళ్ళండి అంటే, అరే లీగల్గానే కంటెంప్ట్ ఆఫ్ మీకు స్టే తీసుకొచ్చినాము, మీరు ఆపండి అంటే ఆపరు వాళ్ళు. పోలీస్ పహారాలో రామగుండంలో జరగనటువంటి అన్యాయం లేదు, అక్రమం లేదు. ఇలా ఎమ్మెల్యే ఏది కావాలంటే అది జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలు నిజంగా అంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ రామగుండంలో మాత్రం ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది అలా గడిచిన 18 months నుండి. నిన్న మేము అక్కడ ఒక సభ పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం అనుకున్నాం. మా కార్యకర్తలు చాలా జోష్ఫుల్గా ఉండి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే సరే వెళ్దాము అని చెప్పేసి అన్నాం. ఒక 100-150 బైక్లో ర్యాలీ. ఎవరైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా చేసే ప్రక్రియ అనేది కొత్త ఏం కాదు ఇది. అలా అట్లా పోతే 3 రోజుల ముందు వరకు పర్మిషన్ ఇచ్చి ఎగ్జాక్ట్లీ 1 night బిఫోర్ పర్మిషన్ డినై చేశారు. మేము కోర్టుకు వెళ్ళి అది తెచ్చుకోకుండా మేమేం చేయాలి? ఇంకా గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఒక్క ఆపోజిషన్ లీడర్ని కూడా మేము అప్రెస్ చేయలేదు. వాళ్ళు ఫ్రీగా చేసుకున్నారు. ఇదే రామగుండంలో నడి చౌరస్తాలో టెంట్లు వేసుకొని ఇదే మక్కాన్ సింగ్ గారు సభలు పెట్టుకున్నటువంటి రోజులు కూడా మాకు తెలుసు. మరి ఆయనకో నీతి మాకో నీతి.
మున్సిపాలిటీ వాళ్ళు. ఇదే రామగుండంలో గడిచినటువంటి వారం 10 రోజుల క్రితం మంత్రులు వివేక్ గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ర్యాలీలు తీసిండ్రు, తర్వాత నానా హంగామా చేసిరు వాళ్ళు మంత్రి అయిన సందర్భంగా రామగుండంకి వచ్చినందుకు. మరి వారికి ఎందుకో పర్మిషన్లు ఎట్లు ఇచ్చారు, మరి మాకెందుకు ఇవ్వరు? అంటే డెమోక్రసీలో లేమా మేము? నియంతృత్వం ఇది జరుగుతున్నటువంటి తీరు రామగుండంలో. హైదరాబాద్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ మాంచెస్టర్ స్ట్రీట్ అని మాంచెస్టర్ సిటీ అని కూడా అంటారు, రైట్? అయితే ఈ ప్రభుత్వానికి ప్రధానంగా ఆదాయం వచ్చే ఏరియా ఏదంటే అది రామగుండం, గోదావరి కానీ. అయితే అలాంటి సిటీలోని ఎందుకు అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు చెప్పండి. సో బేసికలీ ఏంటంటే రామగుండంలో ప్రధానంగా ఉన్నటువంటి సంస్థలు ఒకటి సింగరేణి, ఒకటి ఎన్టీపీసీ, ఇంకోటి ఎఫ్సిఐ, ఆర్ఎఫ్సిఎల్. సో ఈ సంస్థల్లో గవర్నమెంట్ సంస్థలు ఇవి. వీటికి అనుబంధంగా ఒక వేరే ఇండస్ట్రీస్ని నెలకొల్పడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉందండి? 10 ఏళ్ళు ఉంది. అంతకుముందు గడిచినటువంటి 60 ఏళ్ళు ఎవరున్నారు? టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉండే. ఇదే కాంగ్రెస్ దాదాపు 50 ఏళ్ళు పరిపాలించింది. స్థానికంగా ఎమ్మెల్యేలు ఉండే, ఎంపీలు ఉండే, సెంట్రల్ మినిస్టర్లు అయినరు. వివేక్ వెంకటస్వామి గారి తండ్రి వెంకటస్వామి గారు అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయినరు. మరి ఏం తీసుకొచ్చారు అడిగి? దానికి అఫిలియేటెడ్ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉండే. ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పాపన పోలేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆ ఏరియాలో. ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా రేపటి రోజున బ్రహ్మాండంగా అద్భుతంగా అక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పుతాం. మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అసలు? యాక్చువల్లీ పర్టికులర్ నన్ను అడుగుతున్నారు? పర్టికులర్ గా మిమ్మల్ని అడుగుతా. అంటే మీరు డెఫినెట్లీ పార్టీ అవకాశం ఇస్తే, అవకాశం ఉంటే నేను డెఫినెట్లీ అంటే అన్ఎంప్లాయ్మెంట్ కైనా నేను యాక్చువల్గా ఒక విషయం ప్రణాళిక ఏంటి? ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ మన 23 ఎలక్షన్స్ కి ముందు ఒక 3 months ముందు, 6 months ముందు కేటీఆర్ గారు అమెరికా పర్యటనకు వచ్చారు ఐటీ కంపెనీస్ ని ఇన్వైట్ చేయడానికి. ఆ పర్యటనలో భాగంగా అన్నకు ఒకటి నేను కేటీఆర్ గారికి నేను ఒక విన్నపం చేసిన. అన్న, మీరు రామగుండంలో ఒక ఐటీ టవర్, ఇప్పుడు ఎట్లయితే అప్పుడు Tier 2 towns లో కరీంనగర్, తర్వాత ఖమ్మం, వరంగల్ ఇటువంటి Tier 2 towns లో ఐటీ టవర్స్ పెడుతున్నారో రామగుండంలో కూడా పెట్టండి. నేను ఇక్కడ నుండి నా వంతుగా మాకు తెలిసినటువంటి మిత్రులు, కంపెనీస్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళతో కొన్ని జాబ్స్ అక్కడ తెప్పిస్తాము, సో దట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది లోకల్ పబ్లిక్ అని చెప్పినాను. అన్న కూడా ఒప్పుకున్నారు, కేటీఆర్ అన్న గారు కూడా ఒప్పుకున్నాక నేను ఇండియాకి తిరిగి వచ్చినాక వారు 25 crores అసైన్ చేసినారు నా ముందరే, ఆర్డర్స్ కూడా ఇచ్చినారు. దానికి అనుగుణంగానే ఒక సభలో శంకుస్థాపన కూడా చేశారు ఐటీ టవర్కి. దాదాపు ఒక 1000 నుండి 2000 ఐటీ జాబ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం అక్కడ ఆ బిల్డింగ్ కట్టి. కథ మా ప్రభుత్వం ఏంది, ఈ ఎమ్మెల్యే వచ్చిండు, దాన్ని కూడా అటకెక్కిచ్చేసిండు. అంటే బేసిక్ గా మీ నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే సింగరేణికి సంబంధించి దానికి అనుసంధానమైన పరిశ్రమలు తీసుకొస్తే, ప్రైవేటీకరణవే ఉంటే మాత్రం చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, యూత్ కూడా బాగుపడతారు అని చెప్పేసి. అంటే ఈ విధమైన ప్రణాళిక ఏమైనా మీరు రచించబోతున్నారా? అంటే మీకు అవకాశం రానున్న రోజుల్లో ఖచ్చితంగా దానికి అఫిలియేటెడ్ కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చేదానికి మేము కృషి చేస్తాం. డెఫినెట్లీ ఇఫ్ ఐ విల్ గెట్ ఎ ఛాన్స్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. నాకు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే, రైట్. ఇంకా అలాగే సింగరేణి కార్మికులు ఎవరైతే రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని విన్నాను నేను. అండ్ చాలా మంది లంగ్స్ కి సంబంధించినటువంటి డిసీజెస్ కానివ్వండి, లేకపోతే కిడ్నీస్ ఎఫెక్ట్ అయినటువంటి చాలా మంది, అంటే క్యాన్సర్, ఈ మధ్య కాలంలో క్యాన్సర్ కూడా ఎక్కువ అయింది అని చెప్పేసి విన్నాను, ఎందుకంటే మోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి. సో ఏం చెప్తారు సార్? రామగుండం ఇస్ ద మోస్ట్ పొల్యూటెడ్ టౌన్ ఇన్ ద ఎంటైర్ 2 తెలుగు స్టేట్స్ ఐ వుడ్ సే. చాలా అత్యంత కాలుష్యమైనటువంటి నగరం అది. ఎందుకంటే అక్కడ ఎన్నడూ కూడా పాలకులు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడ మరి వాస్తవంగా చెప్పాలంటే నీరు, గాలి అన్ని కాలుష్యమే. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉండవు. ఇప్పటికీ కూడా మా గంగానగర్లో చూస్తే అక్కడ ఈయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఒక వాగ్దానం చేసింది, ఇదంతా కూడా మేము మార్చేస్తాము, మొత్తం క్లీన్ చేస్తామన్నారు. అక్కడ ఓసీపీ దగ్గర అక్కడ క్లోజ్ చేసినటువంటి దగ్గర డంప్ యార్డ్ పెడతామన్నారు, అక్కడ డంప్ యార్డ్ పెట్టలేదు, ఇక్కడ చెత్త పేరుకుపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. చాలా మందికి కూడా బికాస్ ఆఫ్ ఇన్హేలింగ్ ఈ బ్యాడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఎయిర్ ఇన్హేల్ చేయడం వల్ల లంగ్స్, రెస్పిరేటరీ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి చేయాల్సిందల్లా వీళ్ళు కృషి పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలి. అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, నిమ్మకి నీరెత్తినట్లు ఎవరు పట్టించుకోవద్దని. ఎమ్మెల్యే ఏది చెప్తే అది, అక్కడ కూడా గవర్నమెంట్ ఏది చెప్తే అది. నిజంగా మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఏమున్నాయి? సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి, గాలిగా కాలుష్యం తగ్గించాలి, వాటర్ ట్రీట్మెంట్ చేయాలి, చాలా వరకు
ఎక్కడెక్కడైతే దుమ్ములు వేస్తుందో అక్కడ అంటే చేయాలి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం అసలు ప్రెసెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సింగరేణి 500 బెడెడ్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కేసీఆర్ గారు పెట్టించారు. అవును. ఏం చేస్తున్నాయి? మెడికల్ హబ్ తయారు పొద్దున్న లేవగానే ఆయన కలబడుతుంది రాత్రి. తెల్లారు లేవగానే ఒక హబ్ అని ఉంటాడు, దాని పక్కన ఒక హబ్ పెడతాడు. స్పోర్ట్స్ హబ్ అంటాడు ఒక రోజు, మెడికల్ హబ్ అంటాడు ఒక రోజు, ఇంకో హబ్ అంటాడు. ఏం మెడికల్ హబ్ చేస్తున్నాడు ఆయన? ఏం తీసుకొచ్చిండు? అదనంగా మీరు ఏమన్నా తీసుకురండి. కిడ్నీ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసేది ఏమన్నా తీసుకురండి. డయాలసిస్ ఎవరు పెట్టిరు? అది రాష్ట్రం మొత్తంగా డయాలసిస్ కేంద్రాలు పెట్టించినటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం. దేశంలో ఎక్కడ ఉండదు అది. ఇంక్లూడింగ్ ఏ నియోజకవర్గం అయినా అక్కడ 2-3 డయాలసిస్ సెంటర్స్ ఉంటాయి. ఆ ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. నేను ఏం చేసిండు? లోకల్ ఎమ్మెల్యే చేయలేదు. అక్కడ రామగుండం కాన్స్టిట్యుయెన్సీకి ఆనుకొని బార్డర్లో 3 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందో ఎల్బీ నగర్ అనుకుంటా కదా, లాల్ బహదూర్ నగర్ అనుకుంటా అది. సో దానికి సంబంధించి కూడా అది కూడా కేసీఆర్ హయాంలోనే వచ్చినటువంటి అప్రూవల్స్ వచ్చినాయి. ఈయన శాంక్షన్ దాన్ని కట్టిస్తున్నాడు. అవును, రైట్. అంటే ఎంతవరకు వచ్చే పనులు ఏమైనా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఒకటి చెప్తాం. మొన్న ఒక తుగ్లక్ లాంటి నిర్ణయం తీసుకుంటారు, దాని గురించి మాట్లాడాలి. ఈయన మెడికల్ హబ్ అని మాటికి ప్రెస్ మీట్లలో మాట్లాడుతుంటారు కదా. నగరం నడిబొడ్డున ఒక 22 ఎకరాలు ఉంది గవర్నమెంట్ స్థలం, సింగరేణి స్థలం. ఆ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి 22 ఎకరాలలో అదే మెడికల్ హబ్ ఆయన క్రియేట్ చేయొచ్చు. ఆయనకు ప్లాన్స్ ఉంటే కనుక, లేదా మున్సిపల్ కమిషనర్ గారిని పట్టుకొని ప్లాన్స్ డిజైన్స్ వేసుకొని అక్కడ చేయొచ్చు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ ఏం పెడుతున్నారు తెలుసా? సోలార్ ఫామ్ పెడతారంట, సోలార్ పార్క్. సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ పెడతారండి? వాస్తవంగా బీడు భూములలో, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూముల్లో ఖాళీ జాగాల్లో పెడితే ఏంటంటే అక్కడ పెట్టినా కానీ ఆ భూములకు రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఏమన్నా అయినా ప్రజలకి అక్కడ ఉండరు కదా నివసితులు. నగరం నడిబొడ్డున పెడితే ఆల్రెడీ సింగరేణి బొగ్గుబాయిల వల్ల వచ్చే హీట్ కి, రేడియేషన్ కి ప్రజలు సఫర్ అవుతుంటే ఈయన ఇంకోటి కొత్తగా తీసుకొచ్చి పెడతారంట. ఇదే మెడికల్ హబ్, ఇదే నర్సింగో లేకపోతే ఇంకో కాలేజ్ అక్కడ పెట్టుకోవచ్చు కదా. లేదా ఈ సింగరేణి కార్మికులకు ఆయన ఇల్లు కట్టిస్తా అన్నాడు. మేబీ ఇంద్రమ గృహాలో లేకపోతే ఏదో ఇల్లు, అదొక వాగ్దానం ఉండే, ఆయన ఎన్నికల వాగ్దానం. ఏడమైంది? ఇక్కడ కట్టుకోవచ్చు కదా ఏదో 22 ఎకరాలలో. ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు ఉంటాయి ఆయనవి. రాత్రికి రాత్రి ఏంటంటే ఒక పెద్ద షాపింగ్ మాల్స్ రావాలి, దానికి ఏది అడ్డం వస్తే దాన్ని కూల్ చేయండి, ఎవరు అడ్డం వస్తే వాళ్ళని కేసులు పెట్టండి. ఇట్లాంటి ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి అనేది. రామగుండం గోదావరి కానీ మంచి పర్టికులర్గా మాట్లాడుకుంటే కనుక 2,50,000 పైగా ఓటర్స్ ఉన్నారు అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఇటు 2 మండలాలు అండ్ 60 డివిజన్లు, 40 డివిజన్లు ఏమో వచ్చేసి సిటీలోనే ఉన్నాయి, 20 డివిజన్లు ఏమో వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి. అంటే ఇంతమంది పాపులేషన్ మధ్య అసలు ఒకవేళ కానీ మీకు అవకాశం వస్తే మీ సిటీని మీరు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ఇండస్ట్రీస్ తీసుకురావడము, ఉన్నటువంటి కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం. ఈ 3 నా ప్రయారిటీలు ఉంటాయి. పాలకుర్తి అంతర్గామంలో ఉన్నటువంటి సాగునీటి సమస్యలను దూరం చేయాలి. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పంట పొలానికి నీరు అందేలాగా. ఎందుకంటే మేము గోదావరి నది ఒడ్డున ఉంటాం, మాకు అక్కడ సరైనటువంటి నీటి వసతులు, సాగునీటి నీటి వసతులు లేవు. సో ఖచ్చితంగా అక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకురావడము, ఏదో ఒకటి చేసుకుని అక్కడ సాగునీటి సమస్యలు తీర్చాలి. ఈ పట్టణంలో ఉన్నటువంటి కాలుష్య ఈ ఇష్యూస్ని కానీ వీటిని అన్నింటిని కూడా ప్రజలకు దూరం చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, మనోస్థైర్యం కల్పించాలి వాళ్ళకి. ఇవన్నీ కూడా చేయడానికి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ముందు రోజుల్లో మీరే చూస్తారవి మీకు చెప్తాను నేను అవి రానున్న రోజుల్లో. టీమ్ విహెచ్ఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బేసికలీ నేను ఏంటంటే ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసిన అక్కడ. నేను ఇట్స్ బీన్ 4 or 5 years ఫౌండేషన్ క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పూర్ పీపుల్కి, పేద ప్రజలకు కానివ్వండి, లేకపోతే కనీస అవసరాలు లేనటువంటి వాళ్ళకి, లేకపోతే తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలకు, ఆర్ఫన్స్ వాళ్ళందరికీ కూడా కొందరికి ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి హెల్ప్ చేస్తున్నాను. కొందరు తెలంగాణ ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా స్పాన్సర్ చేస్తున్నాను. తర్వాత కొన్ని మెడికల్ ఫెసిలిటీస్కి కావాల్సినటువంటి కొందరికి వీల్ చైర్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అవసరం ఉన్నటువంటి క్రియేట్ చేస్తున్నాం. కేటీఆర్కి సంబంధించి చాలా మంది సోషల్ మీడియాలోని అన్నా హెల్ప్ చేయండి అది ఇది అని ట్వీట్లు చేస్తుంటే మీరు స్వచ్ఛందంగా వెళ్ళి చాలా సార్లు హెల్ప్ చేసేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఏమైనా 2 మాతో పంచుకుంటారా? కేటీఆర్ గారి మీద అభిమానంతో అంటే రీసెంట్ గా కృష్ణవేణి అని ఒక అమ్మాయి, ఐ థింక్ వరంగల్ అమ్మాయి అనుకుంటా, ఆ అమ్మాయి పారా అథ్లెట్. ఆ అమ్మాయి కంబోడియాకి వెళ్ళి ఆమె స్పోర్ట్ బ్యాడ్మింటన్ అనుకుంటా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆమె ట్వీట్ చేస్తే కేటీఆర్ అన్న సెడ్ హీ విల్ డూ ఇట్. నేనేమన్నా అంటే అన్న ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను చేస్తాను తనకి హెల్ప్ అని చెప్పేసి అన్న. గతంలో కూడా ఒక పారా అథ్లీటే, వాలీబాల్ ప్లేయర్ అనుకుంటే, ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకి హెల్ప్ చేయడం. రామగుండంలో ఇప్పుడు మోస్ట్ రీసెంట్లీ ఒక ముస్లిం అమ్మాయి షీ గాట్ స్టక్ ఇన్
మిడిల్ ఈస్టర్న్ కంట్రీ ఏదో Hmm. ఒమాన్ మస్కట్లో. ఉమ్, ఉమ్, ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం కేటీఆర్ అన్న సహకారంతో. ఉమ్, ఇట్లా చాలా చేసినాం, చాలా 2-3 కాదు, నేను నియర్ అబౌట్ ఐ కెన్ సే 30 to 35 పీపుల్కి జస్ట్ కేటీఆర్ అన్న పిలుపుతో నేను చేయడం జరిగింది. అంటే ఎందుకు మీకు కేటీఆర్ అంటే అంత ఇష్టం? హీఈస్ మై ఇన్స్పిరేషన్ అండి. బేసికలీ కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళంతా కూడా నాకు ఇన్స్పైరింగ్ లీడర్స్ వాళ్ళు. ఉమ్, నేను పాలిటిక్స్ అనే ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాక ఫస్ట్ నీకు ఒక డెమి గాడ్స్ ఉంటారు, గాడ్ ఫాదర్స్ ఉంటారు, ఎవరిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతావు అని చెప్పేసి. సో వీళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా. ఎందుకంత అభిమానం దేని వల్ల వచ్చిందంట ఆయన? నేను 2001లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పార్టీ స్థాపించారు. ఉమ్, అప్పుడు నేను ఎక్కడున్నా, ఆంధ్రాలో ఉన్నా, విజయవాడలో నేను చదువుకునేవాడిని. ఉమ్, నాకు క్లియర్గా తెలుసు అక్కడ ఉన్నటువంటి ఆ డిస్క్రిమినేషన్ ఏంది, తెలంగాణ విద్యార్థుల మీద ఉండే డిస్క్రిమినేషన్ ఏంది. ఒరే మీరు నక్సలైట్లు అవుతారా రేపటి రోజున చదువుకోకపోతే, మీ వెనకబడ్డ ప్రాంతాలు రా, మీకు నీళ్ళు రావురా, ఈ మాటలు మాట్లాడేవాడు. ఉమ్, అదే సమయంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టి మనకు జరుగుతున్నటువంటి, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, మనకు మనకు రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల్లో వాటాలు ఎట్లా దోచుకపోతున్నారు అనేటువంటి ఆ అన్యాయాలన్నింటినీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసారు వాళ్ళు సభల రూపంలో. ఇవన్నీ కూడా నేను చదివేవాడిని అప్పుడు. ఉమ్, అట్లా చాలా ఇన్స్పిరేషన్ వచ్చి ఇన్స్పైర్ అయ్యి డెఫినెట్లీ నేను ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన రోజు కేసీఆర్ గారిని చూసి ఖచ్చితంగా వారి డైరెక్షన్లో పనిచేయాలని చెప్పేసి ఆ రోజే నిర్ణయించుకున్నాను. తర్వాత ఎప్పుడైతే 2006లో కేటీఆర్ గారు అమెరికా నుండి తిరిగి వచ్చిండ్రో, వారు మాట్లాడుతున్నటువంటి భాష తీరు కానీ, వారు ఇన్స్పైరింగ్ వర్డ్స్ కొన్ని చెప్తుంటారు యంగర్ జనరేషన్కి కానీ, స్టార్టప్ కంపెనీస్ని అదేమంటారు ఇన్స్పైర్ చేయడం కానీ. సో ఇటువంటి మాటలన్నీ విని కూడా డెఫినెట్గా చాలామంది, నేను ఒక్కడిని కాదు, ఐ డోంట్ సే ఐఎమ్ జస్ట్ వన్ ఎలోన్, కొన్ని లక్షల మంది ఉన్నారు ఆయనకి భక్తుల్లాగా, ఫ్యాన్స్ లాగా. సో దాంట్లో నేను ఒక్కడిని. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే డెఫినెట్లీ ఐ విల్ కంటెస్ట్ అండి. డెఫినెట్లీ కంటెస్ట్ చేస్తా. 100కి 100% బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ట్రై చేస్తా. ఎఫర్ట్స్ పెడతాం, 100% ఎఫర్ట్స్ పెడతాము ఖచ్చితంగా. ఎందుకంటే మీ నియోజకవర్గానికి సంబంధించి పర్టికులర్ గా ఉన్న మాట ఏంటంటే, ఒకరు గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవడం అనేది అక్కడ ఇంపాసిబుల్ థింగ్ అనేది కూడా ఉంది. ఏం లేదండి, అది ఇప్పుడు ఆ నియోజకవర్గం ఫామ్ అయిందే 2009లో. బిఫోర్ దట్ అది గోదావరిఖని ప్రాంతం, మేడారం నియోజకవర్గం కిందకి వచ్చేది. ఆ 2009, 14, 18, 23 4 ఎలక్షన్స్ అయినాయి. 2009 and 14లో సోమరపు సత్యనారాయణ గారు 2 సార్లు గెలిచింది. మరి అంటే ఒకసారి పార్టీ తరఫున, ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచారు. 18లో ఈయన గెలిచారు, చందర్ గారు, కోరకంటి చంద్ర గారు. 23లో ఈయన గెలిచారు. జరిగినవే 4 ఎలక్షన్. ఒక 10-15 ఎలక్షన్స్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ ఎలక్షన్ మారుతున్నారంటే మనం అనుకోవచ్చు. జరిగింది 4 ఎలక్షన్సే కదా. అక్కడ ఓడిపోవడానికి గల కూడా కారణాలు కూడా మనం విశ్లేషించుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు తర్వాత మాట్లాడు, ఎందుకంటే మా పార్టీ వాళ్ళు కాబట్టి ఎందుకు ఓడిపోయిన అనే విషయం ఏం చెప్పలేము. మాకు కూడా కొన్ని లేదు అంటే బేసిక్గా లేదు అంటే వేవ్ లో గెలిచేశారని చెప్పేసి అని విన్నాను తప్ప అంతకు మించి ఇంకొకటి కాదు అని చెప్పేసి అని ప్రజల్లో ఉన్నటువంటి మాట, ప్రజల్లో ఉన్నటువంటి మాట. ఇంకా రైతుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా యూరియా బస్తాల కోసం చాలా మంది మీ నియోజకవర్గాల్లో చాలా బాధపడుతున్నారు. అసలు దేశం మొత్తం మీద యూరియా 40% 30% సబ్జెక్ట్ టు కరెక్షన్ తయారయ్యేది RFCL లో, రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్. అదొక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. దౌర్భాగ్యం ఏందనంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి RFCL నుంచి ఫస్ట్ తెలంగాణ అవసరాలు తీరినాకనే యూరియాని బయట ప్రాంతాలకు పంపాలి. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి నాకు అర్థంగా, 46-47 సార్లు ఢిల్లీకి పోతారు స్పెషల్ ఫ్లైట్స్లో. వాట్ ఈస్ హీ డూయింగ్ దేర్? కలుస్తున్నామని ఫోటోలు కనిపిస్తున్నాయి, మరి దానికి ఫలితం రావాలి కదా, ఎందుకు వస్తలేదు? నీ సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ కంపెనీ నుంచి నువ్వు ఫర్టిలైజర్ తీసుకోలేని పరిస్థితిలో నువ్వు ఉంటే ఇక రైతుల్ని దేవుడు ఎవరు కాపాడాలి? ఇడా అది ఇలా రైతుల దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రుణమాఫీ జరగలేదు టైంకి, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బోనస్ ఇవ్వలేదు, చేస్తా అన్నటువంటి పెన్షన్లు ఇవ్వలేదు. దళితులను ఎట్లా మోసం చేశాడండి? అంటే ప్రజలు ఇంత కష్టాలు పడుతున్నారు కదా, ఇన్ని బాధలు పడుతున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏం తీసుకోలేకపోతుంది. అంటే ఎక్కడ ఏం జరిగినా వెళ్ళడం మాత్రం జరుగుతుంది, కనబడుతుంది. బట్ ఇంకా చాలా మంది మీ వరకు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లేం లేదండి, చాలా మంది రీచ్ అవుతున్నారు. వాళ్ళ సమస్యల్ని బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా అటెండ్ చేస్తున్నారు. అండ్ రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా ఎవ్రీడే. లగచర్ల ఇన్సిడెంట్ ఎవరు టేకప్ చేసిండ్రు? లగచర్లలో ఎస్టీల భూములు వాళ్ళని మొత్తం గుంజుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి తన సోదరులు, తన అల్లుడు కంపెనీలు పెడదామని చెప్పేసి ప్రయత్నం చేసి ఎవరు కొట్లాడిరు ఆ రోజు? ఇలా రాష్ట్రంలో రైతులకి ఏ కష్టం వచ్చినా కానీ తెలంగాణ భవన్ పోతురా, లేకపోతే గాంధీ భవన్ పోతురా? గాంధీ భవన్లో డైలీ విజిటర్స్ లాగా వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కనిపిస్తారు, తెలంగాణ భవన్లో డైలీ విజిటర్స్ లాగా సమస్యలతో వస్తున్నటువంటి ప్రజలు కనిపిస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఇలా తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు హరీష్ రావు గారు చూపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళు సమస్యలను సృష్టిస్తున్నారు. రైట్. ఇంకా బూతుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక సీఎం అయి ఉండి ఆ విధంగా ఇందిరమ్మ గొప్పతనం గురించి కూడా తెలవాలి అంటే గుడ్డలు ఇప్పు తీసి కొడితే తప్ప తెలియదు అని చెప్పేసి అని ఒక కామెంట్ చేయడం, లేకపోతే అంటే ఆయనకు ఒక ఫ్యాంటసీ ఉందండి, ఈ గుడ్డలు ఇప్పేసే ఫ్యాంటసీ ఉందో నాకైతే అర్థమవుతుంది. ఈ ఏడ చదువుకుండో అర్థమవుతలేదు నాకు, నిజంగా చెప్తున్నాను నేను. ఐఎమ్ సారీ టు సే దిస్, హానరబుల్ డిగ్నిఫైడ్ పర్సన్ హూ సిట్స్ ఇన్ ద సీఎం చైర్ షుడ్ నెవర్ టాక్ లైక్ దట్. మన దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ నాయకుడు, పెద్ద స్థాయి నాయకుడు అట్లా మాట్లాడరు. ఏం మాటలు అవి! ఓ రోజు మీరు చూసే ఉంటారు, రోడ్డు మీద వండ పెట్టి అదేంది పేగులు తీసి మెడలో వేసుకొని ఊరేగుతా కొడుకలారా అంటాడు. ఓ రోజు లాగులో తొండలు దొరికి, ఏం భాష అండి ఇది? నాకు అర్థం కాదు. ఏంది అది అసలు? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష కాదు. అంటే ఇలా మాట్లాడితేనే జనాలు కూడా అట్రాక్ట్ అవుతున్నారేమో. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. Why don't you think like that? స్టేట్మెంట్ అబ్సర్డ్. ఎందుకనంటే అగ్రెషన్ కి ప్రజలు అట్రాక్ట్ అవుతారు, బూతులకు అట్రాక్ట్ అవ్వరు. ఎవరు అట్రాక్ట్ అవుతారు? ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా నాకు 2 పిల్లలు, 8 years old, 4 years old. ఆయన మాట్లాడుతుంటే ఫస్ట్ టీవీ కట్ చేసేస్తాను నేను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని అది చేస్తారు కూడా. అట్రాక్ట్ ఎవరు అవ్వట్లేదు. ఆయన ఆ భ్రమలో ఉన్నారు. ఇట్లా మాట్లాడితేనే నాకు ప్రజలు ఓట్లేస్తున్నారు. రేపటి రోజున అట్లా మాట్లాడినందుకే కరుగాల్సి వాత పెడతారు. అండ్ వన్ మోర్ స్టేట్మెంట్ హీ గేవ్ దట్ మొన్న మల్లికార్జున ఖార్గే గారు వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఆయన డైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే నెక్స్ట్ 10 years కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ లో 100 సీట్లకి ఏ మాత్రం తగ్గదు, 15 MP సీట్లు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అబౌట్ దట్ 100 సీట్లలో గెలుచుడు పక్కన పెడదాం, డిపాజిట్లు రావండి వాళ్ళకి. ఉన్న విషయం ఇలా క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ మీద ఉన్నటువంటి రియాలిటీకి చాలా దూరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుస్తలేదు అసలు, వాళ్ళకి తెలియదన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళమనండి, వాళ్ళని రైతులను పట్టుకొని అడగమనండి ఒకసారి, లేకపోతే మహిళలను అడగమనండి, లేకపోతే కళ్యాణ్ లక్ష్మి బెనిఫిషరీస్ ఉంటారు కదా, కళ్యాణ్ లక్ష్మి ఆగిపోయింది కదా స్కీమ్. ఇప్పుడు ఏ స్కీమ్ లేవు. కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఏ ఒక్క స్కీమ్ కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి ఎందుకు ఇస్తారు ఆయన కోట్లు? ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చిండా? ఏ ఒక్క వాగ్దానం గురించి ఆయన మాట్లాడుతారా? పోనీ అన్ని డైవర్షన్ టాక్టిక్స్. ఏదన్నా సమస్య కొంచెము ఆయన ప్రభుత్వం దృష్టికి వస్తుందంటే టక్కున కథం కేటీఆర్ గారిని బూతులు తిట్టడము, ఆయన మీద లేనిపోని అబండాలు వేయడము, ఆయనకి లేనిపోని చిల్లర వ్యవహారాలన్నీ అంటగట్టడము, మీడియా అంతా అటే పోవడం పొలమని, ప్రజా సమస్యలన్నీ గాలి కొట్టుకుపోతున్నాయి. ఇదే కదా తతంగం జరుగుతున్నటువంటి 20 నెలల కాలంలో ఇలా రాష్ట్రంలో. అన్ని డైవర్షన్ టాక్టిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొక ప్రజా సమస్యనే లేదు. ఇక ఇంకో విషయం చెప్పాలి, గడిచినటువంటి 18 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందండి? 2 లక్షల కోట్లు. అంటే ఆన్ అన్ యావరేజ్ 12,000 crores, 12,000 కోట్లు నెలకి. ఏడిపోతున్నాయి ఆ డబ్బులన్నీ? ఏదైనా పెద్ద చమత్కారం చేసి ఏమైనా ప్రాజెక్ట్ కట్టిండా పెద్ద మనిషి? కేసీఆర్ గారు లేక కాళేశ్వరం కట్టిండా, మిషన్ భగీరథ తీసుకొచ్చిండా, మిషన్ కాకతీయ చేసి పూడికతీత తీసిండా, చెరువులు ఏం చేసిండు? వీళ్ళు కూడా అంత ఇంత డెవలప్మెంట్ చేశారు. ఎక్కడ ఏం కనిపిస్తుంది? మీరు చెప్పండి, నాకు చెప్పండి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంచండి. ఫార్ములా ఈ కార్ రేస్ ఆయన హైదరాబాద్ కి తీసుకొచ్చినట్టు ఈయన కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కి హైదరాబాద్ కి తీసుకొచ్చారు. మీరు నిజంగా జోక్ చేస్తున్నారా, సీరియస్ చెప్తున్నారా నాకు అర్థం అవ్వట్లేదు. ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఒక 1 week మొబిలిటీ వీక్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఆ మొబిలిటీ వీక్లో వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఈవీ కంపెనీస్ ఇన్వైట్ చేసి, ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఇన్వైట్ చేసి, మన తెలంగాణకు ఉన్నటువంటి సానుకూలత అంశాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుండి ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టే ప్రయత్నం చేసింది కేటీఆర్ గారు. ఫార్ములా ఈ రేస్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ రేసింగ్. దాని పక్కన ఒక 1 week మొబిలిటీ వీక్ అనేది క్రియేట్ చేసేవారు. మీరు వెనకతల అని ఒక ప్రాంతం ఉంటుంది వికారాబాద్ జిల్లాకి వెళ్తే, అక్కడ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని పెట్టినరు. దాదాపు 1200 ఎకరాలు సేకరించారు అక్కడ. ఎందుకు? రేపు పొద్దున హుండాయో లేకపోతే టెస్లానో ఇంకో కారు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ వస్తే అక్కడ వాళ్ళకి ఆ భూమి, ఆ వసతులన్నీ కల్పించి అక్కడ పెట్టేయడానికి. ఈయన మిస్ వరల్డ్ ఈవెంట్ తీసుకొచ్చి ఎవరిని ఉద్ధరించండి, ఏం చేసిండు? ఆయనతో మిస్ వరల్డ్ ఈవెంట్లో ఒక కంటెస్టెంట్ ఇంగ్లాండ్ వారిపై ఏమని అలిగేషన్స్ ఇచ్చింది మీరు చూసిండు కదా. కాంగ్రెస్ నాయకుల కోసము ఏదో నేను మాట్లాడలేను, అట్లుంటుంది వాళ్ళ చిల్లర వ్యవహారం. దానికి మళ్ళీ ఒక 100-150 కోట్ల ఖర్చు అంట. కేటీఆర్ గారు చేసినటువంటి ఈవెంట్కి పెట్టిన ఖర్చు కంటే 5 times బెనిఫిట్ అయింది హైదరాబాద్ సిటీకి అని చెప్పేసి. టూరిజం పరంగా కూడా బాగా డెవలప్మెంట్ అయ్యింది అని చెప్పేసి. టూరిజం పరంగా డెవలప్మెంట్ ఏం కాలేదండి. రామప్ప టెంపుల్ అంటే ఎక్కడెక్కడో మరుగున పడిపోయినవన్నీ కూడా ఈ మిస్ వరల్డ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని మేము డెవలప్ చేసుకున్నామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి మిస్ వరల్డ్ కండక్ట్ చేయడం ఎందుకు? అదే 150 కోట్లతో ముందే డెవలప్ చేయొచ్చు కదా. మిస్ వరల్డ్ వాళ్ళు ఏమొచ్చింది? మిస్ వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవుట్డేటెడ్ ప్రోగ్రామ్, అది అవుట్డేటెడ్ ఈవెంట్. అది ప్రపంచంలో అమెరికాలో చూస్తలేరు మిస్ వరల్డ్.
గద్దర్ అవార్డ్స్ లో వాస్తవంగా చెప్పాలంటే అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇక అనొద్దు కానీ ఎవరండి ఆ నటులు ఎవరు, ఎక్కడ ప్రాంత పిల్లలు? ఈ ప్రాంతంకి చెందినటువంటి నటులకి మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరికి వచ్చింది, మెయిన్ లీడ్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది? గద్దర్ గారిని అవమానించడం కాకపోతే తెలంగాణ అవార్డ్స్ పేరు మీద వేరే ప్రాంత యాక్టర్స్కి అవార్డులు ఇవ్వడం ఎందుకు? వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఫోక్ సింగర్స్ లేరా, లేకపోతే స్థానిక కళాకారులు లేరు, ఎంతమంది లేరు? ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి అవార్డ్స్? ఏమున్నాయి ఆ సినిమాలల్లో? వీళ్ళు ఇచ్చినటువంటి అవార్డులు టాప్ సినిమాస్లో యాక్టింగ్ ఉంటుంది, ఏమన్నా స్టార్ హీరోయిజం తప్ప యాక్టింగే కదా. ముందు యాక్టింగ్ ఏముంటుంది అక్కడ? నిజంగా నటినట్లకి అవార్డ్స్ ఇస్తే గద్దర్ అవార్డ్స్కి గద్దర్ గారికి చాలా క్రెడిట్ దక్కుతుంది, వారి పేరుని స్మరించుకున్న వాళ్ళం అవుతాం. చేసింది ఏంది అది? ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే చాలా పొరపాట్లు చేసిండ్రు, చాలా తప్పిదాలు చేసిండ్రు. ఇలా గద్దర్ గారి విగ్రహం ఒకటి పెట్టిర్రు. గద్దర్ గారిని చాలా గౌరవించుకోవాలి, ఎందుకంటే తెలంగాణ మరి అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి, పెద్ద మనిషి. వారిని గౌరవించుకోవాలి, స్మరించుకోవాలి. ఈయన ఏం చేసిన, ఎక్కడ పెట్టింది తెలుసా విగ్రహం? ఆ నల్లగంలో ఉండి తెల్లపూర్ ప్రాంతంలో పెట్టింది. అటే ఉంటుంది ఇప్పుడు, అటే ఆడ నుండి వస్తున్నాడు డైలీ. దాన్ని పట్టించుకునే నాదులు లేదు. దాని చుట్టుపక్కల బురద, అది ఆల్మోస్ట్ సెమై డెమాలిష్డ్ స్టేట్లో ఉంది. అది సగం కూలిపోయే పరిస్థితిలో ఉంది. అది గట్టి వాన పడితే అది కూలిపోతుంది. అది వీళ్ళకున్న గౌరవం గద్దర్ గారు. రోసయ్య విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల మీ కామెంట్ ఏంటి? ఆల్రెడీ మా నాయకులు కేటీఆర్ గారు చెప్పారు. ఇంతకుముందుకి ఏమైనా అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినప్పుడే చెప్పారు, ఆంధ్ర ప్రాంతానికో లేకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి తల్లి విగ్రహాల్లో లేకపోతే రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాలు ఏమన్నా కనిపిస్తే గిట్ట ఖచ్చితంగా వాటిని మర్యాదలతో సకల మర్యాదలు చేసి పార్సిల్ చేసి కట్టగట్టి చుట్టి మీకు గాంధీ భవన్ పంపిస్తే మీరు ఆడనే పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర నాయకులు రోషయ్య గారి గురించి మాట్లాడదాం. ఇది మీకు తెలియంది కాదు, ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసమే పెట్టినటువంటి విగ్రహం. రోషయ్య గారు తెలంగాణ వ్యతిరేకి కదా. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే కదా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా లేచింది. కొన్ని వందల మంది బలిదానాలు జరిగింది. మరి వాళ్ళ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మీరు ఏ మెసేజ్ ఇస్తారు? ఆయన విగ్రహమే పెట్టి ఎందుకు పెట్టాలి తెలంగాణ గడ్డ మీద? మీకు లేరా ఇంకా వేరే వాళ్ళు? తెలంగాణ పర్సనాలిటీస్ లేరా ఎవరు? తప్పు కదా ఇది. ఖచ్చితంగా దానికి రానున్న రోజుల్లో కాన్సిక్వెన్సెస్ మా పార్టీ నిర్ణయిస్తుంది, దాని ప్రకారమే జరుగుతుంది. రైట్, ఫైనల్గా ఒక క్వశ్చన్ వేస్తాను, ఇంకా ఫినిష్ చేసేస్తాను. జై తెలంగాణ అనే నినాదాన్ని నిషేధించడం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడు కానీ ఈవెన్ సీఎం ఏ సభలో కూడా జై తెలంగాణ అనే మాట ఎక్కడ వినిపించడం? ఆయన జై సోనియమ్మ అంటాడు, జై కాంగ్రెస్ అంటాడు, జై రాహుల్ గాంధీ అంటాడు. ఇంకెవరైనా నాయకులు దొరికితే జై చంద్రబాబు అని కూడా అంటారు రాత్రిపూట. ఇంట్లో బయట అన్నట్టుగా వచ్చు కానీ ఇంట్లో జై బీజేపీ వాళ్ళు కూడా జై తెలంగాణ నినాదాన్ని నిషేధిస్తున్నామని చెప్పేసి నిషేధిస్తున్నామని అని అఫీషియల్ గా అనలేదు. అఫీషియల్ గా అంటే వాళ్ళకి బడిత పూజ అవుతుంది తెలంగాణ ప్రజల చేతిలో. నిషేధించడం అంటే మా ఉత్తముచ్చట కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదం అది జై తెలంగాణ అనేది. అంటే బయట రాకేష్ రెడ్డి డైరెక్ట్ గా ఎందుకు అనాలి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. అదే చెప్తున్నాయి, వాళ్ళ మూర్ఖత్వం అది, వాళ్ళ మూర్ఖత్వం. ఇలా తెలంగాణ ప్రజలు అమరవీరులు అయ్యి తెలంగాణ కోసము సకల జనుల సమ్మె చేసి మిలియన్ మార్చ్లు చేసి ఎన్నో అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు కూడా జై తెలంగాణ అనే మాటని ఎందుకన్నారంటే కేసీఆర్ గారు గుర్తొస్తారు జై తెలంగాణ నినాదంలో. జై తెలంగాణ అన్న ప్రతిసారి కేసీఆర్ గారు గుర్తొస్తారు. కేసీఆర్ గారే లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేదా? ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి. కేసీఆర్ గారు మరుగునబడ్డన్నటువంటి అంశం, అంటే మరుగునబడ్డట్టు అంటే అట్లా కూడా అనొద్దు, ఎవరు పట్టించుకోలేదు పొలిటికల్ గా ఆ అంశాన్ని. కేసీఆర్ గారే కదా పొలిటికల్ గా దానికి ఒక లిఫ్ట్ చేసి రాజకీయ కారణాలతోని రాజకీయంగానే దాన్ని తీసుకురావాలి, సాధించాలని చెప్పేసి ఒక కంపల్షన్, పొలిటికల్ కంపల్షన్ గా క్రియేట్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఇదే రెండు పార్టీలు మేము ఇవ్వము అని మొండిగా కూర్చుంటే వీళ్ళ మెడల్ వంచి తెలంగాణను సాధించింది కేసీఆర్ గారు. సో జై తెలంగాణ అన్న ప్రతిసారి ఆయన క్రెడిట్ పోతుంది కదా, అందుకే భయపడుతున్నారు వాళ్ళు. అంటే ఏంది అనకపోతే కేసీఆర్ గుర్తుల్ని ప్రతిదీ కూడా స్పాయిల్ చేయడం వెనక మీరు ఎలా చూస్తారు? ఇటు భయస్తుడు అండి, పిరికోడు. వాస్తవంగా బయటికి చూడ ఆనవాళ్ళు లేకుండా చరిపేస్తారని మాట్లాడడం పిరికితనం అది. ఎందుకనంటే ఇక్కడ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేనటువంటి ప్రాంతం తెలంగాణలో లేదు. మీరు ఏ ఊరికి, పల్లెటూరికి 12,000 విలేజెస్ ఉన్నాయి ఇలా, రెవెన్యూ విలేజెస్ 12,000 గ్రామాలకు పోయినా కానీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు ప్రతి ఒక్క విలేజ్ లో కనిపిస్తాయి. ఏం జరిపిస్తాడు ఆయన? ఆయనతో అవుతుందా? విగ్రహం మార్చడం. ఆయన పోయి కూర్చునే సెక్రటేరియటే కేసీఆర్ గారు కట్టిండ్రు. ఆయన డిప్యూటీ సీఎం గారు రోజు పండుకునే ఇల్లే ప్రగతి భవన్ కేసీఆర్ గారు కట్టిండ్రు. సెక్రటేరియట్ ముందట ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూవే కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇలా ఫ్లైఓవర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అండర్ పాస్ లైన్ నుండి వచ్చినాయి హైదరాబాద్ సిటీలో. ఆయన తిరిగేది ఈయనే కదా. లేకపోతే పల్లెటూర్లకు పోతే ఇలా చిహ్నాలు మార్చడం, విగ్రహాలు మార్చడం, బతుకమ్మని తీసేయడం, అది చెప్తున్నాయి అండి. ఇట్స్ పొలిటికల్ యాక్యుమెంట్ లేదు ఆయనకి. ఈనాడు కూడా రాజకీయ అనుభవం లేదు.
రూలింగ్ పార్టీలో లేడు, డైరెక్ట్ సీఎం పోస్ట్ వచ్చింది, ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎం అయిపోయింది ఆయన. అదొక లిటరల్గా చెప్పాలంటే తప్పది. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి తర్వాత సీఎం అయితే ఒక మీనింగ్ ఉంటుంది దానికి. ఇటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోరు. చిహ్నాలు తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం కానివ్వండి, చార్మినార్ కానివ్వండి అనే పక్క రాష్ట్రం చిహ్నాలు అవి ఎందుకు తీసేయాలి దాన్ని? లేకపోతే కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరిపేసి ఏం జరిపేస్తా బొంద ఏమవుతుంది చెరిపేయడానికి? నువ్వు జరిపేస్తావా? సెక్రటరీని గులగొట్టు ఫస్ట్, నీతో అవుతుందా? మరి ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు? డైవర్షన్ టాక్టిక్స్ అండి, దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ డైవర్షన్ టాక్టిక్స్. అద్దప్ప ఏం చేయలేడు ఆయన. ఏమీ చేయలేక చేతగాక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాట్లాడే మాటలు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వ్యాళ్ళ హరీష్ రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.